అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ స్ట్రీట్ స్టైల్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. చికెన్ మోమోస్ అనమాట. చికెన్ డంప్లింగ్స్. పిల్లలు పెద్దలు ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయగలిగే టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఎవరైతే స్ట్రీట్ స్టైల్ చికెన్ మోమోస్ని ఇష్టపడతారో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే హైజీన్గా చేసుకోగలిగే ఈ చికెన్ మోమోస్ని డెడికేట్ చేస్తున్నాను. ఇలా నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చికెన్ మోమోస్ చేసుకుంటే రా స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా కమ్మగా తినేసేయచ్చు అనమాట. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం రెగ్యులర్ కారం టేస్ట్ని మించిన ఆశీర్వాద్ మసాలా కారాన్ని వాడుతున్నాను. మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ స్ట్రీట్ స్టైల్ చికెన్ మోమోస్ని ఇంట్లోనే చాలా ఈజీగా హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మోమోస్ తయారు చేసుకోవడానికి పిండిని అయితే కలుపుకోవాలండి. దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. ఈలోపు చికెన్ మోమోస్లోకి కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో వదిలేసానండి. ఫ్రిడ్జ్లో చికెన్ని పెట్టి నెక్స్ట్ డే మనం ఆ చికెన్తో మోమోస్ చేసుకుంటే చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఈ చికెన్ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు కూడా వేయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి కొంచెం బాయిల్ చేయండి. చికెన్ అనేది కంప్లీట్గా ఉడకాల్సిన పని లేదు, లైట్గా బాయిల్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో ఉండే నీళ్లు మొత్తం కూడా తీసేసి చికెన్ని బ్లెండర్లో కానీ లేదంటే వెజిటబుల్ చాపర్లో కానీ వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేయండి. యూజువల్గా చికెన్ మోమోస్ అంటే రా చికెన్ని మోమోస్లో పెట్టి కుక్ చేసేస్తూ ఉంటారు. బట్ ఇలా చేయటం వల్ల చికెన్ మోమోస్ని తినేటప్పుడు రా స్మెల్ అనేది లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1/4 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు కూడా వేసేసేయండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఆశీర్వాద్ మసాలా కారం కూడా వేసుకోండి. ఈ రెసిపీలోకి నేను హై క్వాలిటీతో తయారు చేయబడిన ఆశీర్వాద్ మసాలా కారాన్ని వాడుతున్నాను. దీంతో మనం చేసే ఏ డిష్ అయినా కూడా చాలా టేస్టీగా అరోమాటిక్గా ఉంటుంది. ఆశీర్వాద్ మసాలా కారంతో పాటుగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేసుకుని వీటితో పాటుగా మనం ఉడికించుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసేయండి. అంతా కూడా ఒకసారి కలిపేసేయండి. బాగా కలిసే విధంగా కలుపుకుంటే చికెన్ మోమోస్లోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా చిన్న బాల్స్ కింద సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. ఇలా కాస్త పలచగా రోల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ స్టఫింగ్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఇలా సెంటర్లోకి పెట్టుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి రౌండ్గా ట్విస్ట్ చేసుకుని కొంచెం ప్రెస్ చేస్తే మోమో షేప్ అయితే వచ్చేస్తుంది. ఇది ఈజియెస్ట్ వే అనమాట. ఈ పాకెట్స్ అనేవి ఓపెన్ అయిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. స్టీమర్లోకి ఫస్ట్ బ్యాచ్కి ఎన్నైతే పడతాయో అన్ని మోమోస్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ మీద స్టీమర్ని ఉంచి అందులో వాటర్ వేసి బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ మోమోస్ అన్నిటినీ కూడా స్టీమర్ ప్లేట్లోకి అరేంజ్ చేసుకుని స్టీమర్లోకి పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం మోమోస్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మోమోస్ కుక్ అయిపోయి ఉంటాయి. ఇలా ఉడికిన మోమోస్ని పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ తిరిగి పెట్టి స్టీమ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఇలా చికెన్ మోమోస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ మోమోస్ని టమాటా కెచప్తో కానీ షెజ్వాన్ సాస్తో కానీ లేదంటే స్వీట్ అండ్ స్పైసీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ టేస్టీ చికెన్ మోమోస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.